మిత్రులు అడుగుతున్నారు ఈ మధ్య మీకు పేషెంట్ వచ్చినప్పుడు ఏదైనా అబ్నార్మల్ విషయం ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి. మేము యూజువల్‌గా చెప్తుంటాం పెనిస్ శుభ్రంగా ఉంచుకోవాలి అని. ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి? అందుకని అతను ఏం చేశాడంటే డైరెక్ట్‌గా డెటాల్‌తో కడిగాడు. ఈ డెటాల్‌తో కడగడం వల్ల అన్ని పుళ్ళు పుట్టేసాయి. వాటిని అల్సర్స్ అంటాం మేము మెడికల్ భాషలో. డెటాల్ ఎప్పుడు డైరెక్ట్‌గా వాడకూడదు. దాన్ని డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి. చాలామందికి శుభ్రత మీద అతి శుభ్రత ఉంటుంది. అతి శుభ్రత అవసరం లేదు. నిజానికి మగవాళ్ళ అంగాన్ని సోప్‌తో కడగకూడదు. ఇప్పుడు నాలుక ఎర్రగా ఉంటుంది. దాన్ని మనం సోప్ పెట్టి కడగం. అలాగే గ్లాన్స్ కూడా ఎర్రగా ఉంటుంది. దాన్ని సోప్‌తో కడగకూడదు. మామూలుగా నీళ్ళతో కడిగితే సరిపోతుంది. శుభ్రతకు కొంతమంది అతి శుభ్రత చేసుకొని వాటిని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. చేతులు కడిగి, కడిగి వాళ్ళకు చేతులకు పుళ్ళు పుడుతుంటాయి. అయినా గాని మళ్ళీ కడుగుతుంటారు. విపరీతమైనటువంటి ఆలోచన కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. కనుక అది రాకుండా చూసుకోండి. మామూలుగా శుభ్రమైన నీళ్ళతో కడుక్కోండి. దానికి స్పెషల్ సోప్స్, స్పెషల్ లూబ్రికెంట్స్, స్పెషల్ ఈ థింగ్స్, డబుల్ వేస్ట్ అవన్నీ అక్కర్లేదు. శరీరంలో అది కూడా ఒక భాగమే. కాలు, చెయ్యి ఎంతో అది కూడా ఒకటే. దాన్ని ఏదో గుంభనగా ఉంచడము, దానికి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దాచుకోవడము, భరించలేని స్థితిలో లాస్ట్ స్టేజ్‌లో మాత్రమే డాక్టర్ దగ్గరికి రావడం ఇవి చేయకండి. ప్రాబ్లమ్స్ అనేది వచ్చినప్పుడు కాలుకైనా, చెయ్యికైనా, అంగానికైనా, కళ్ళకైనా, కడుపుకైనా వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. మన దేశంలో చాలా అదృష్టం. అమెరికా కన్నా మన దేశం వైద్యంలో చాలా చాలా అభివృద్ధి చెందింది. అమెరికాలో వెళ్ళినప్పుడు ఏదైనా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలంటే వాడు 2 నెలలు, 3 నెలలు అయితే గాని అపాయింట్‌మెంట్ ఇయ్యడు. మన దేశంలో సూపర్ స్పెషలిస్ట్‌ని కూడా మీరు 10 నిమిషాల్లో కలవచ్చు. వాళ్ళ సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకోండి. మిడిమిడి జ్ఞానంతోటో లేదా మీ ఫ్రెండ్ చెప్పాడనో ఏవి పడితే అవి శరీరానికి అప్లై చేయకండి. శరీరానికి ఏది అప్లై చేసినా అది బాడీలోకి వెళ్తుంది. లిప్‌స్టిక్ అప్లై చేస్తే లిప్‌స్టిక్ కూడా కొద్ది రోజుల తర్వాత ఆ కెమికల్ బాడీలోకి వెళ్ళి లివర్ క్యాన్సర్ ఇవి వస్తుంది. మనం వాడే స్ప్రేస్, డియోడరెంట్స్ ఇవి కూడా బాడీలోకి ఎంటర్ అయితాయి. లంగ్‌లోకి వెళ్ళిపోతాయి. లంగ్ క్యాన్సర్స్ వస్తుంటాయి. కెమికల్ యూసేజ్, ప్లాస్టిక్ యూసేజ్ మినిమైజ్ చేయండి. ఒకప్పుడు సబ్బులుండేవి కాదు. శనగపిండి, ఇంకేదో పిండి ఇలాంటియన్నీ కొన్ని పప్పుల పిండి కలిపేసి ఆ పిండి సున్నిపిండి అంటారు. ఆ పిండితో శరీరాన్ని కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు మనకు ముఖానికి వాడే సబ్బు వేరు, బాడీకి పెట్టే సబ్బు వేరు, మళ్ళీ అంగానికి పెట్టే సబ్బు వేరు. ఒక్కొక్కడు 3 ఏసే సబ్బులు, 4 ఏసే సబ్బులు వెరైటీ వాడతారు. అన్నీ వాడక్కర్లేదు. తర్వాత అంట్లు తినే అంట్లు కడిగే సోప్స్ గూడా వాటి వల్ల గూడా క్యాన్సర్ వస్తున్నది. ఒక స్ట్రిక్ట్ వెజిటేరియన్ లేడీకి కోలోనిక్ క్యాన్సర్ వచ్చింది. వెళ్లి అడిగాము. ఈమె చాలా స్ట్రిక్ట్ వెజిటేరియన్ గదా! మరి ఈమెకు కోలోనిక్ క్యాన్సర్ ఎందుకొచ్చింది? మా పుస్తకాల్లో అన్నిట్లలో సామాన్యంగా నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకే వస్తుందని ఉంది గదా! అని. ఆ డాక్టర్ గారు చెప్పారు. ఈ రిన్ సోప్ లాంటి కొన్ని సోప్స్ ఉంటాయి. అవి కడిగిన తర్వాత కూడా కొన్ని మినిమల్ ట్రేసెస్ ఆ ప్లేట్‌కి అలానే ఉంటాయి. దాంట్లో మీరు భోంచేసినప్పుడు అది బాడీలోకెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత కార్సినోజెనిక్ దానివల్ల క్యాన్సర్ వచ్చింది. సో, ప్లాస్టిక్ యూజ్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ చైర్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ మానేయండి. ఎస్పెషల్లీ ఫుడ్ ఐటెమ్ దగ్గరికొచ్చేసరికి ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచండి. అందున వేడి ఫుడ్ వస్తువుల్ని ప్లాస్టిక్ వాటిలో తెప్పించుకోకండి. జొమాటోనో, టమాటోకో ఫోన్ చేస్తే వాడు సర్వ్ చేసేది ఆ ప్లాస్టిక్ డబ్బాలో చేస్తాడు. అది కాదనండి. మీకు సర్వ్ చేసినప్పుడు కూడా అడగండి. అరిటాకేసి ఇమ్మని అడగండి. టిఫిన్ తిన్నప్పుడు, భోజనం చేసినప్పుడు గానీ. దానివల్ల ఒకటేమో రైతులకు ఒక అట్రాక్షన్. వాళ్ళు కూడా పంట పండించాలి, అరిటాకులు పెంచాలి, అరటి చెట్లు పెంచాలి, అరిటాకులు సప్లై చేయాలి అన్న డిమాండ్ ఉంటుంది. రెండోదేమో మనకేమి వ్యాధులు రావు. మూడోది ఎంగిలి ఉండదు. అరిటాకును మళ్ళీ కడిగి ఎవడు పెట్టడు. కానీ ప్లేట్ మాత్రం కడిగి మళ్ళీ పెడతారు. వాడు సరిగ్గా కడగకపోతే ఆ ఎంగిలంతా మనకే వస్తుంది. కనుక ఆరోగ్యపరంగా, ఎకనామిక్స్ ప్రకారంగా, తర్వాత శాస్త్ర ప్రకారంగా కూడా అరిటాకులన్నిటివి మంచివి. అరిటాకులు దొరకని ప్లేసులలో విస్తరాకులుంటాయి. ఎనీహౌ ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తక్కువ వాడుకుంటే అంత సుఖం.